అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కాకినాడలో మహిళా ఉద్యోగులకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ లో 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలను జిల్లా కలెక్టర్ శ్యామ్ మోహన్ ప్రారంభించారు. ఈ పోటీలలో పాల్గొనే మహిళలకు సెలవు ప్రకటించారు. వందల సంఖ్యలో మహిళా ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో ఈ క్రీడా పోటీలకు హాజరయ్యారు. ఎన్డీఓ అసోసియేషన్ ప్రతినిధులు రామ్మోహన్ రావు, సుజాత తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కలెక్టర్, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, రామ్మోహన్ రావు ప్రసంగించారు. ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం అధ్యక్షురాలు నా పేరు సుజాత అండి. ఈ రోజు రేపు ఏపీ ఎన్జీఓ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు రేపు కూడా స్పోర్ట్స్ మీట్ అరేంజ్ చేయడం జరిగిందండి. దీనికి కలెక్టర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారండి. స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది ఈ రోజు రేపు కూడా. ఈ 2 రోజులు స్పోర్ట్స్ మీట్ జరగడానికి స్పెషల్ క్యాజువల్ కూడా కలెక్టర్ గారు ఇచ్చారండి. మొత్తంలో జిల్లాలో అందరు మహిళలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆటల పోటీలు అన్నీ ఉన్నాయి. ఈ రోజు రేపు జరుగుతాయండి. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ బహుమతి ప్రదానోత్సవం అన్నీ ఉంటుందండి. కలెక్టర్ గారు ఇక్కడికి వస్తారు, ఈ మీటింగ్ వస్తారండి. కాబట్టి మహిళలందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఏపీ ఎన్జీఓ తరపున మహిళా విభాగం తరపున కోరుకుంటున్నాను. నేను పద్మ మీనాక్షి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ట్రెజరర్ అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజులు మహిళా ఉద్యోగులకు క్రీడల పోటీలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి మన జిల్లా కలెక్టర్ వారు 5, 6 తేదీల్లో స్పెషల్ క్యాజువల్ లీవ్ అరేంజ్ చేయడం జరిగింది. సో దాన్ని అన్ని డిపార్ట్మెంట్ నుంచి మహిళలందరూ దాన్ని ఉపయోగించుకుని ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇనాగ్రల్ ఫంక్షన్ లో కలెక్టర్ గారు 100 మీటర్స్ రన్నింగ్ ని ఓపెన్ చేసి స్పోర్ట్స్ ని ఇనాగ్రేట్ చేసి వెళ్ళడం జరిగింది. యాక్చువల్ గా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ 2000 సంవత్సరంలో ఈ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో భాగంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. న్యూయార్క్ లో సంస్థల్లో పనిచేసే మహిళా కార్మికులకి పని వేళలు సరిగ్గా లేకపోవడం అన్నప్పుడు అది ఒక ఉద్యమంగా మొదలయ్యి దాన్ని మహిళా దినోత్సవంగా మార్చడం జరిగింది. ఏపీజీ ఎన్జీఓ అసోసియేషన్ నుంచి గత 25 సంవత్సరాల నుంచి ఈ మహిళా దినోత్సవం జరగడం జరుగుతుంది. ఈ 5, 6 తారీఖుల్లో దాదాపు 14 క్రీడలు మహిళలకి ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా దాంట్లో పాల్గొని దాంట్లో విజేతలైన మహిళలకి 8వ తారీఖున ఇక్కడే ఈ గ్రౌండ్స్ లోనే జరగబోయే మహిళా దినోత్సవ వ్యాలిడిక్టరీ ఫంక్షన్ కి మన జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవుతారు. ఆ రోజు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో వాళ్ళందరికీ బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఆ రోజు మహిళా దినోత్సవ సభకి కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ హాజరు కావాలని చెప్పని మేము కోరుకుంటున్నాం.